అమ్మ అర్జెంటుగా బయటకు వెళ్ళింది. హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తుంది. మీరొస్తే వెయిట్ చేయమని చెప్పింది. వేలడంత లేరు, భద్రావతినే కిడ్నాప్ చేసేంత ధైర్యం వచ్చిందే మీకు? ఓరు బాబు, ఈవిడేంటి ఫోన్ చేయట్లేదు? పక్క టైం అయిపోతుంది, యువతలేమో అత్తయ్య ఫోన్ చేయట్లేదు. ఎలాగా? భద్రావతిని కొట్టి కాళ్ళు చేతులు కట్టి నవ్వుకుంటారే మీరు? భద్రావతి బలమేంటో ఇప్పుడు చూడవే. ఆగవే నిన్ను. అమ్మా అక్క 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 ఏమైందక్క? ఆ భద్రావతి నా మీద అటాక్ చేసింది. దానికి కనిపించకుండా పారిపో అక్క, పారిపో. ఎక్కడికి పారిపోతావే? అక్క కోసం చాలా గొప్ప సాహసం చేసినందుకు నీకు బహుమతి ఇవ్వకుండా ఉండలేనే. తీసుకోవే నీ బహుమతి, తీసుకోవే. మిమ్మల్ని నన్నే గట్టిపడేస్తారే. చెప్పినా బాగలేదు మిమ్మల్ని. ఇప్పుడు చెప్తున్నాను వినండి. భద్రావతి డైరెక్ట్ గా సీన్ లోకి ఎంటర్ అయిపోయి రచ్చ రచ్చ చేసేస్తుంది. ఏం చేసుకుంటారో, ఎలా ఆపుకుంటారో ఆపుకోండి. అసలు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? లేకపోతే ఇంతసేపు కాంటాక్ట్ లోకి రాకుండా ఉండదు. రెండో అధ్యాయం. ఒక ఊళ్ళో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు అష్ట కష్టాలు పడుతూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు రోజు భిక్షాటన చేసేవాడు. ఆ వచ్చిన దాంతోటే జీవనం సాగించేవాడు. ఒకరోజు వస్తున్నా, అందరు అంతు చూడ్డానికి వస్తున్నా. అపన్న ఈ టైంలో ఫోన్ చేసిందేంటి? చెప్పమ్మా.
భద్రావతి తప్పించుకుందమ్మా. అదే క్షణంలోనైనా అక్కడికి రావచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఏమైందమ్మా? ఏమైందో చెప్పమ్మా. ఆ భద్రావతి తప్పించుకుందంట. ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు. వస్తున్నా. ఈ అధ్యాయంలో చిన్నపిల్లలందరూ కూడి ఓ చెట్టు కింద సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉండగా అటుగా రాజు వస్తూ కనీసం ఏమిటో తెలుసుకోకుండా గుర్రం మీద నుంచి దిగి నమస్కారమూ చేసుకోలేదు. కనీసం తీర్థప్రసాదాలు తీసుకోలేదు. అలాగే వెళ్లిపోసాగాడు. అంతలో ఎవరో దొంగలు వచ్చి తన రాజ్యంలో విచ్చలవిడిగా దొంగతనాలు చేయసాగారు. రాజ్యంలోని ప్రజలంతా ఎంతో దుఃఖించసాగారు. అత్తే ఫోన్ కోసం ఎదురు చూసి సిరాకొచ్చేస్తుంది. అత్తి చెప్పిన పని చేసి సక్సెస్ఫుల్ గా ఇంటికి వెళ్ళి లహరీ చెయ్యట్టుకుందామంటే ఫ్యాన్ అంతా చెడగొట్టేస్తుంది. బెంగళూరు నుంచి ఎంతో స్ట్రెయిన్ తీసుకుని ఇక్కడికి వస్తే మీ అమ్మంత రెస్పాన్సిబుల్ గా ట్రీట్ చేస్తుంది అనుకోలేదు. దయచేసి అలా అనుకోకండి. ఇంకెలా అనుకోవాలండి? అర్జెంట్ గా రమ్మని కాల్ చేస్తే హడావుడిగా వచ్చేసాను ఇక్కడికి. తీరా వచ్చాక మొత్తం నా టైం అంతా వేస్ట్ చేస్తారు. ఎదురు చూసి సిర్రాకు, అసహనం, కోపంతో పాటు నీరసం కూడా వచ్చేసింది. ఇంక లాభం లేదు, ఇంటికి వెళ్ళిపోవటం మంచిది. అమ్మా అబ్బా అయ్యో పోయ్. ఓకే అండి, నేను టౌన్లో రెస్టారెంట్లో మరో 1 అవర్ వెయిట్ చేస్తాను. ఈలోగా మీ అమ్మగారు వస్తే కాల్ చేయమనండి. 1 అవర్ దాటితే వెళ్ళిపోతాను. ఇంకో 10 మినిట్స్ చూసి వెళ్ళండి. అవసరం లేదండి, మీరు కాల్ చేయండి, 10 మినిట్స్లో వచ్చేస్తాను. ఓకే? అమ్మకేమై ఉంటుంది? సొంత తెలివితేటలు వాడొద్దని అత్తి చెప్పింది, ఉపయోగిస్తే బాగుంటుందని మన హార్ట్ చెప్తుంది. ఏం చేద్దాం?
ఓ పాలి శివరాకరగా అత్తయ్యకి ఫోన్ చేసి నిర్ణయం తీసుకుందాం. అది కష్టం. ఓరు బాబోయ్, ఏమైంది ఏంటి అర్థం కావట్లేదు. అత్తి ఫోన్ చేయలేదు కదా అని ఈ లెటర్ అట్టుకుని ఇంటికెళ్తే, ఏరా ఫోను పని చేయకపోతే ఆ లెటర్ అక్కడ ఇచ్చి రావాలని నీకు తెలీదా? నీకు బుద్ధి జ్ఞానం లేదా అని నోటుకొచ్చినట్టు తిరగతాయి. అసలే మా అత్తి నాలికి రెండు పక్కల పొదును. బుల్రాజు, మీ అత్తి చేత అల్లుడా మజాక అని నువ్వు అనిపించుకోవాలంటే ఈ లెటర్ లోపల పంపించేయాలి. బుల్రాజా, దూకేయ్, ఈ లెటర్ లోపల పంపించేయి. నిండా లెటర్ ఇచ్చేయి. మనం లోపలికెళ్ళి డైరెక్ట్కి లెటర్ ఇస్తే లేనిపోని అనుమానాలు వస్తాయి కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ లెటర్ని ఎవరి చేతను పంపితే బెటర్. ఇప్పుడు ఎవరు దొరుకు చిచ్చి 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 చీచి చిచ్చి చి చిట్టి. నా పేరు చిట్టి కాదు, నా పేరు పింకీ. అవునా, భలే బాగుంది నీ పేరు. నువ్వు పని చేస్తే నీకు నేను ఐస్ క్రీమ్ కొనిస్తాను. ఏం పని? ఇదిగో ఈ కవర్ తీసుకెళ్లి ఆ ఇంట్లో ఇంతంత మీసాలతో పెద్ద ఆయన రఘురామ్ గారు ఉన్నారు కదా, జడ్జి తాతగారా? ఆ జడ్జి తాతగారే ఈ కవర్ తీసుకెళ్లి ఆ తాతగారికి ఇవ్వాలి. ఏముంది ఇందులో? నీకు ఐస్ క్రీమ్ కావాలొద్దా? కావాలి. అయితే పెసిల్ లేకుండా చెప్పించయ్యమ్మా. సరే, వెళ్ళు లోపలికి వెళ్ళి త్వరగా వచ్చేమ్మా. ఐస్ క్రీమ్ పెట్టుకుని రెడీగా ఉంటాను. అలాగే. ఆ భద్రావతి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే మనం వెళ్ళిపోవాలి. డ్రైవర్, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళనివా? ఎక్కడికి వెళ్ళిపోయావే? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నేను లిల్లీ బయట ఆడుకుంటున్నామమ్మా. ఆ కవరేంటి? ఆ అంకుల్ జడ్జి తాత గారికి ఇవ్వమని ఇచ్చారు. తాత పూజలో ఉన్నారు, నేను ఇస్తాను గానీ ఇటివు. తీర్థప్రసాదాలు తీసుకోకపోవడమే కాకుండా కనీసం గుర్రం మీద నుంచి దిగి నమస్కారం కూడా చేసుకోలేదు. అందుకే నీ రాజ్యం ఇలా అయింది అని. నువ్వు వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేసి తీర్థప్రసాదాలు తీసుకుని వస్తే నీ రాజ్యం నీకు తిరిగి దక్కుతుంది అని చెప్పింది. రఘురామయ్య గారికి ఈ లెటర్ వచ్చింది. నేనిస్తే బాగుండదు కదా, మీరు ఇచ్చేసేయండి. అలాగే. అలాగే. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎంతో వైభవంగా నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందసాగాడు. ఇలాగే ప్రతి అన్నయ్య, సంవత్సరం ఆ రాజ్యంలో మీకేదో కవర్ వచ్చింది. తర్వాత చూస్తాను. ఆ గ్రామ్ ఫోన్ దగ్గర పెట్టమ్మా. అలాగే అన్నయ్య. దాని ప్రకారం ఆ రాజ్యంలోని ప్రజలంతా ప్రతి సంవత్సరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయసాగారు. అయ్యా, ప్రసాదం తీసుకోండి. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం. అమ్మ, అందరికీ ప్రసాదం ఇవ్వండి. అయ్యా, వ్రతం పూర్తయింది. సాధారణంగా యజ్ఞాలు, యాగాలు, పూజలు, క్రతువులు అన్నీ భార్యాసమేతంగా చేయాలని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఈ రోజు ఒక అద్భుతం జరిగిందని చెప్పుకోవచ్చు.
ఇక మీరు లేవండి బాబు, ఈ చీర కూడా తీసుకెళ్ళండి. సరే పంతులు గారు. నువ్వు నా పక్కన లేకపోయినా నా మనసులో నువ్వు ఉన్నావు. వ్రతం జరుగుతున్నంతసేపు నేను భార్యా సమేతంగానే ఫీల్ అయ్యాను. నువ్వు కూర్చోలేకపోయినందుకు ఏం బాధపడకు శ్వేత, రెస్ట్ తీసుకో. అసలు విషయం మర్చిపోయామక్క. ఏంటది? ఆ భద్రావతి పంపించిన లెటర్ విషయం. అవును కదూ, అది చేరిందంటే నిజం తెలిసిపోతుంది. వెంటనే అమ్మకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. అమ్మా, వ్రతం పూర్తయిపోయిందమ్మా, భద్రావతి మాత్రం రాలేదు. అమ్మా, ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటమ్మా? ఆ భద్రావతి అక్క గురించి ఏదో లెటర్ రాసి అది అంకుల్ కి చేరే విధంగా ఏర్పాటు చేసిందట. ఆ లెటర్ ఎవరు తీసుకొచ్చి ఇస్తున్నారు కాస్త కనిపెట్టి అంకుల్ చేతికి అందకుండా చూసుకో, సరేనా? సరేనమ్మా. తీసుకోండి. శకుంతల, ఆ గ్రామ్ ఫోన్ దగ్గర ఒక కవర్ ఉంది, తీసుకురా. ఏమండి, తీసుకోండి. అన్నయ్య, ఏంటమ్మా? అది మీకొచ్చిన కవర్ కాదంట, ఏదో పొరపాటు మన ఇంటికి వచ్చిందంట. ఈ కవర్ ఇచ్చిన వ్యక్తి వచ్చాడు, అతనికి ఇచ్చేస్తానివ్వండి. ఓహో, అలాగా. బాలాజీ. నాన్నగారు, ఓసారి ట్రా. వస్తున్నానండి.
రఘురాం గారు, మీ కుటుంబం తులసి వనం లాంటిది. ఆ వనంలో గంజాయి మొక్క మొలిస్తే మీరు వెంటనే తీసి అవతల పారేస్తారు. మీ రెండో కోడలు శ్వేత పరమ పవిత్రమైనదని, దేవునికిచ్చే హారతి లాంటిదని, నలుగురికి సాయం చేసేదని, నలుగురికి నవ్వుని వరంగా ప్రసాదించేదని అనుకుని మీరందరూ నెత్తిన పెట్టుకుని ఎంతో ముచ్చటపడి సాక్షాత్తు దేవతే మీ ఇంట్లో అడుగుపెట్టిందని అనుకుంటున్నారు. మీ కోడలు శ్వేత పవిత్రమైనది కాదు.